షాడో క్యాబినెట్గా పనిచేసినటువంటి సోనియా రావుల తన అనుచరుల ఆధారాల ముందు ఈరోజు మన్మోహన్ సింగ్ గారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాకుండా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే కనీసము ఆయన ఆఫీస్లో 2011లో పిఎం గారు మన్మోహన్ సింగ్ తన విశ్వసనీయ అధికారులను ఎంఎన్ ప్రసాద్ కానీ ఆర్ గోపాలకృష్ణ కానీ వాళ్ళ అధికారులను ఆయన అపాయింట్మెంట్ చేసుకుంటే ఏకపక్షంగా సోనియా గాంధీ గారు పిఎంఓలో ఎవరు ఉండాలో ప్రధానమంత్రి నిర్ణయించాల. సోనియా గాంధీ గారు ఎంఎన్ ప్రసాద్ ఆర్ గోపాలకృష్ణను తొలగించి వాళ్ళ స్థానంలో తన కనుసైగల్లో పనిచేసేటువంటి వ్యక్తులు పులోక్ చటర్జీ లాంటి వ్యక్తులను సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిని బలవంతంగా ఆదేశించి అపాయింట్మెంట్ చేయించారు. కనీసము తన ఆఫీసులో సిబ్బందిని పెట్టుకునేటువంటి అధికారం కూడా మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వకుండా అవమానం చేసినటువంటి సోనియా కుటుంబము ఈరోజు ప్రధానమంత్రి గారిని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఉందని అడుగుతా ఉన్నాను. ఆ రోజు షాడో ప్రైమ్ మినిస్టర్ జనరల్గా ఒకరు ఉంటారు, కానీ ఆ రోజు ఇద్దరు ఉన్నారు. ఒకటి సోనియా గాంధీ, మరొకటి రాహుల్ గాంధీ. ఇది మనకే కాదు, యావత్ ప్రపంచంలో తెలిసే విధంగా ప్రవర్తించారు. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది మేము, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ గారు కాదు అనే విధంగా యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా మన్మోహన్ సింగ్ గారిని అడుగడుగున అవమానం చేసే విధంగా వీరు ప్రయత్నించారనే విషయం జగమెరిగిన సత్యం. 2008లో బీజింగ్లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైతే దానికి అనేక దేశాల అధినేతలు, ప్రపంచ స్థాయి నాయకులందరినీ కూడా ఒలింపిక్స్ కమిటీ ఆహ్వానించింది. కానీ దురదృష్టం ఏంటంటే 2008 చైనాలో జరిగినటువంటి బీజింగ్ ఒలింపిక్స్కు భారత్ నుంచి భారత ప్రధానమంత్రికి ఆహ్వానం పంపకుండా ముందే మాట్లాడి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఆహ్వానాలు వచ్చాయి. ఆహ్వానాలు తెప్పించుకొని ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారిని అవమానం చేశారు. చివరకు ఎవరేమనుకున్నా పర్లేదు మాకేంటి అనే విధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కనీసం ప్రధానమంత్రి గారికి ఒక మాట కూడా చెప్పకుండా వారు చైనా ఒలింపిక్స్కు పాల్గొన్నారు. అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి బెనజర్ భుట్టో గారు కూడా వచ్చారు. చైనాలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు బెనజర్ భుట్టోతో సమావేశమయ్యారు. ఏ ప్రాతిపదికన సమావేశమయ్యారు, ఏం మాట్లాడారు, మాట్లాడే ముందు విదేశాంగ శాఖ అనుమతి తీసుకున్నారా? ఈరోజు నేను ఎవరితోటైనా మాట్లాడాలంటే విదేశాంగ అనుమతి తీసుకుంటాను. ఏం మాట్లాడాలి, వాళ్ళ